నరసాపురం పరిసర వశిష్ఠ గోదావరి కాలుష్య సమస్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మున్సిపాలిటీ డ్రైనేజ్ నుంచి వచ్చే మురుగునీరు నేరుగా గోదావరిలో కలవటమే కాకుండా సమీపంలోని డంపింగ్ యార్డు నుంచి వచ్చే చెత్త వ్యర్థాలు కూడా వర్షపు నీటి ద్వారా గోదావరిలోకి చేరుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుష్కర ఘాట్ వద్ద చెత్త పేరుకుపోవటం, పిచ్చి మొక్కలు పెరిగిపోవటం వల్ల పరిశుభ్రత లోపించింది. సాయంత్రం వేళల్లో ఈ ప్రాంతం మందుబాబులకు అడ్డాగా మారుతుందని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు దర్శరేవు, రాజులంక, ఎలమంచిలి ప్రాంతాల ఘాట్లకు పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివచ్చే పరిస్థితుల్లో గోదావరి కాలుష్యం భక్తులను ఆందోళనకు గురి చేస్తుంది. ఇదే విషయమై మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ కుమార్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా వశిష్ఠ గోదావరి నరసాపురంలో ఎక్కడైతే మనం విజువల్లో చూడొచ్చు, పశ్చిమ గోదావరి జిల్లా 2027 పుష్కరాలు అయితే గోదావరి పుష్కరాలు ఇక్కడ స్టార్ట్ అవుతాయి. కానీ ఏ పని అయితే ఇక్కడైతే మొదలు పెట్టలేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మనం ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ గతంలో ఇక్కడ వేసిన డంపింగ్ యార్డ్ సమస్య అయితే ఇంకా తీరలేదు. గతంలో ఇక్కడైతే గోదావరి ఆనుకుని ఇక్కడ డంపింగ్ యార్డ్ మెత్తం మీద గోదావరిలో వేశారు. 100 మీటర్ల పైబడిగా ఇక్కడ గోదావరి అయితే ఊడిపోయిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మనం విజువల్లో చూడొచ్చు, రాజులంక అలాగే దర్బరేవు ఏరియాలో అయితే ఇంకా ఘాట్లు అయితే పుష్కర్ ఘాట్లు అయితే ఇంకా మొదలు పెట్టలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే రాజమండ్రి రావటం వల్ల అయితే అక్కడ అధికారులు వెంటనే స్పందించి పనులు అయితే స్టార్ట్ చేశారు. అలాగే భక్తులు ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, ఇక్కడ కూడా వశిష్ఠ గోదావరి లక్షల్లో అయితే ఇక్కడైతే భక్తులు వస్తారు. ఆ భక్తులు రావడం వల్ల ఇక్కడైతే పలు సమస్యలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. డంపింగ్ యార్డ్ సమస్య ఉంది. అలాగే ఈ నేపథ్యంలో డంపింగ్ యార్డు, అలాగే రేవులు, అలాగే గోదావరిని ఆనుకున్న మొత్తం మీద అయితే ఇక్కడైతే కాలుష్యం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో మనం విజువల్లో చూడొచ్చు, ఇదంతా డంపింగ్ యార్డ్ సమస్య గోదావరిలో పూడిపోయింది ఇదంతాను. కానీ గోదావరి ఆనుకుని ఉన్న ఈ డంపింగ్ యార్డ్ సమస్య గతం నుంచి ఉంది, ఇప్పుడు కొత్తగా అయితే లేదు. ఇంకా డంపింగ్ యార్డ్ సమస్య నరసాపురంలోనే ఇంకా ఉందని ఈ నేపథ్యంలో చెప్పొచ్చు. ఏదైనప్పటికీ మొత్తం మీద మనం చూడొచ్చు విజువల్లో, డంపింగ్ యార్డ్ సమస్య ఇక్కడ తీరలేదు మొత్తం మీద అని చెప్పొచ్చు. ఇక్కడ లక్షల్లో అయితే జనాలు అయితే ఇక్కడ వస్తారు. అలాగే నరసాపురంలో వలందర్ రేవు ఘాటు, అలాగే దర్బరేవు, అలాగే రాజులంక ఈ ఏరియాలో పుష్కర ఘాట్లు అయితే ఉన్నాయి. ఇంకా కనీసం స్టార్ట్ చేయలేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడైతే డైరెక్ట్ గా మున్సిపాలిటీ వాటర్ మురికి బోధల్లోంచి ఇక్కడ మొత్తం మీద అయితే మీటర్లు పైగా అయితే ఇక్కడైతే మొత్తం మీద గోదావరి ఈ కాలుష్య కారులో ఉన్న గోదావరిని చూస్తే అప్పుడైనా డిప్యూటీ సీఎం చూసి అధికారులు స్పందించి ఇక్కడ మొత్తం అయితే పారిశుద్ధ కార్యం అయితే చాలా దారుణంగా ఉందని చెప్పొచ్చు. కనీసం ఒక్క నిమిషం కూడా ఇక్కడ నుంచోలేము. ఏదైనప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పుష్కర్ ఘాట్లు అయితే ఇంకా మొదలు పెట్టలేదు. ఏదైనప్పుడు మొత్తం మీద మొదలు పెట్టాలని ఇక్కడైతే భక్తులు అయితే కోరుకుంటున్నారు. మరి మన రాజేష్ తో ఆనంద్ కుమార్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. మెదక్